మంచిర్యాల జిల్లాలో ఒక కౌన్సిలర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గెలిచి నెల కూడా కాకముందే రాజీనామాకు సిద్ధపడ్డాడు. చెన్నూరు 18వ వార్డు బీజేపీ కౌన్సిలర్ శివకృష్ణ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని, అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. రజకులకు ఇచ్చిన మాట ప్రకారం ధోబీ ఘాట్ పనులు ఆరంభించలేకపోయానని కలత చెందాడు. రజక సంఘ సభ్యుల ముందు తన ప్రతిపాదనను ఉంచగా వారు శివకృష్ణను వారించారు. రాజీనామా నిర్ణయం మానుకుని ధోబీ ఘాట్ కోసం గట్టి యత్నం చేయాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శ్రీనివాసగిరిపై వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎంతో వైభవోపేతంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు ఉమ్మడి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కూరగాయల వ్యాన్లో తరలిస్తున్న గంజాయిని నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి విజయనగరం వైపు బొలెరో వాహనంలో తరలిస్తుండగా బొండపల్లి పిఎస్ పరిధిలో స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 123 ప్యాకెట్లలో 650 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారీలో ఉన్నారని సమాచారం. గంజాయి తరలించినా, విక్రయించినా ఉక్కుపాదం మోపుతామని పోలీసులు హెచ్చరించారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. శ్వేత అనే విద్యార్థి బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 5 రోజుల క్రితం శ్వేత అధిక మొత్తంలో టాబ్లెట్స్ వేసుకుందని సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత శ్వేత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఖమ్మంలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి ప్రాణాలు కోల్పోయింది. ఆశ్రమ సిబ్బంది వేధింపుల వల్లే శ్వేత చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. గంగారం తండా శివారులో ఆవుపై దాడి చేసి చంపడంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తేజావత్ నరహరి అనే రైతు పశువులను మేతకు తీసుకెళ్లి పొలంలో నీళ్లు పెట్టి ఇంటికెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఆవు కనిపించకపోవడంతో అంతటా వెతికాడు. కాగా పొలం గట్టుపై ఆవు విగత జీవిగా కనిపించింది. అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి మళ్లీ అక్కడికి వచ్చే అవకాశం ఉందని భావించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రైతులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలన్నారు.